హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు తెలుగు ఆఫీసర్స్ ఛానల్. సో ఆల్రెడీ హిందూ పేపర్లో మనం మేజర్ ఆర్టికల్స్ అన్నీ కవర్ చేస్తూ ఉన్నామండి. అవి కాకుండా కొన్ని స్టేట్ స్పెసిఫిక్ టాపిక్స్ అన్నటువంటివి ఇక్కడ చూద్దాం. సో ఇవాళ అక్టోబర్ 3వ తేదీకి సంబంధించి ఏమేమి ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఉన్నాయి అనేసి చూద్దాం. మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి, మనుగూరు జియోథర్మల్ ప్రాజెక్ట్కి సంబంధించి. జియోథర్మల్ ప్రాజెక్ట్ అంటే ఏంటి? మనకి కొన్ని ప్రాంతాల్లో భూమి నుంచి వేడి నీరు అన్నటువంటిది వెలువడుతూ ఉంటుంది. ఆ వేడి నీరుని వెలువడుతున్నప్పుడు ఆ ప్రాంతాల్లో డ్రిల్లింగ్ చేసి ఆ వేడిని విద్యుత్గా మారుస్తారు. సో ఆ ప్రక్రియనే మనం ఏమని పిలుస్తాము? జియోథర్మల్ విద్యుత్ అనేసి పిలుస్తాము. జియోథర్మల్ విద్యుత్ అనేసి. అలాంటి జియోథర్మల్ విద్యుత్ ప్రాజెక్టే మనుగూరులో ఏర్పాటు చేశారన్నమాట. మరి మనుగూరు సమీపంలో సింగరేణి సంస్థ ఈ జియోథర్మల్ విద్యుత్ ప్రాజెక్ట్ని తలపెట్టింది. దీనికి సంబంధించి ఇప్పుడు కాలుష్యం అన్నటువంటిది వెలువడకుండా కరెంట్ని ఉత్పత్తి చేసేటటువంటి రెన్యూవబుల్ ఎనర్జీ రిసోర్సెస్కి సంబంధించి ఇది చాలా ఇంపార్టెంట్ అవుతుందా? మనకి నార్మల్గా బొగ్గును మండించి మనకి విద్యుత్ తయారు చేస్తే దానివల్ల ఏవైతే కార్బన్ ఎమిషన్స్ అన్నటువంటి వెలువడుతూ ఉన్నాయో దానికి అగెనెస్ట్గా ఇది మొత్తం రెన్యూవబుల్ ఎనర్జీ భూమిలో నుంచి వచ్చేటటువంటి ఆ వేడి నీటిని ఉపయోగించి మనం ఇక్కడ విద్యుత్ని ఉపయోగించుకుంటూ ఉన్నాము. మరి దీనికోసం సరైనటువంటి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అన్నటువంటిది జరగాలి, అంతేనా? మనం చూస్తే ఇంతకుముందు ఐస్లాండ్, సౌదీ అరేబియా వీటితో అలాగే అమెరికాతోనూ మనకి ఈ జియోథర్మల్ విద్యుత్ ప్రాజెక్టుల అభివృద్ధికి ఒప్పందాలు అన్నటువంటివి ఉన్నాయి. కానీ ఇప్పుడు అవసరమైతే ఈ మనుగూరు ప్లాంట్ అభివృద్ధికి కూడా వివిధ దేశాల నుంచి కొంత పరిజ్ఞానాన్ని వినియోగించుకునేటటువంటి సౌలభ్యాన్ని కూడా మనం ఉపయోగించుకోవచ్చు. అంతేకాదు ఇక్కడ విద్యుత్ ఉత్పత్తి కోసం ఏం చేస్తారు అంటే క్లోజ్డ్ లూప్ ఆర్గానిక్ రాన్కైన్ సైకిల్ టెక్నాలజీ అన్నటువంటి దాన్ని ఉపయోగిస్తారనమాట ఇక్కడ. మరి మన దేశంలో మొత్తం 381 ప్రాంతాల్లో ఇలాంటి ప్లాంట్ల ఏర్పాటుకు అవకాశాలు అన్నటువంటివి ఉన్నాయి. బట్ ఇప్పుడు మనుగూరులో అయితే గనక ఏర్పాటు చేయబోతూ ఉన్నారు. పరిశోధన కోసమే 2.42 కోట్ల గ్రాంట్ని ఇక్కడ కేటాయించారనమాట. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2022లో ఒక ప్రోగ్రామ్ని తీసుకొచ్చింది. అది ఏంటి అంటే క్లాప్ జగనన్న స్వచ్ఛ సంకల్పం అన్నటువంటి ప్రోగ్రామ్ అనమాట. సో దీని యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి అంటే రూరల్ ఏరియాస్ని క్లీనప్ చేయాలి, శానిటేషన్ కండిషన్స్ని అలాగే వేస్ట్ మేనేజ్మెంట్ని ఇంప్రూవ్ చేయాలి, అలాగే పబ్లిక్ పార్టిసిపేషన్ని పెంచాలి. మనకి రూరల్ హౌస్ హోల్డ్స్ స్ట్రీట్స్లో గార్బేజ్ పడేయకుండా వాటిని గార్బేజ్ కలెక్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కలెక్ట్ చేసుకొని వాటిని డంపింగ్ యార్డ్స్లో పడేయాలి అన్నటువంటిది. సో డైరెక్ట్గా రూరల్ హౌస్ హోల్డ్స్ నుంచే గార్బేజ్ కలెక్షన్ అన్నటువంటిది జరగాలి అన్నటువంటి లక్ష్యంతో ఈ క్లాప్ లేదా క్లీన్ ఆంధ్రప్రదేశ్ అన్నటువంటి ఈ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేశారనమాట. సో దీని కింద చెత్త పన్నును విధిస్తూ ఉంటారు. కాకపోతే దాని తర్వాత ఇప్పుడు కొత్త గవర్నమెంట్ అన్నటువంటిది మారింది. సో కొత్త గవర్నమెంట్ ఏం చేస్తోంది, ఇవాల్టి నుంచి కూడా ఈ చెత్త పన్నుని రద్దు చేయటం జరిగింది. సో ఇక్కడ ఇంతకుముందు చెత్తని తొలగించలేదు, పైగా వ్యర్థాలు అన్నటువంటివి పేరుకుపోయాయి అన్నట్టుగా వివిధ రకాలుగా చెప్తూ ఉన్నారు, కానీ మనకు అది అవసరం లేదు. సో ఇవాటి నుంచి చెత్త పన్ను అన్నటువంటిది రద్దవుతోంది. అలాగే 85 లక్షల టన్నుల వ్యర్థాలని ఏడాదిలోనే తొలగిస్తాము, 2029 నాటికి స్వచ్ఛ ఆంధ్రాన్ని లక్ష్యంగా పెట్టుకుంటాం, అది సాధిస్తాం అన్నట్టుగా ఇక్కడ చెప్తున్నారు. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, హంద్రీ నీవా సుజల స్రవంతి పథకానికి సంబంధించి. అసలు ఏంటి ఈ పథకం అన్నటువంటిది? మనం చూస్తే తీవ్రమైనటువంటి కరువు అలాగే ఎడారి ప్రాంతంగా రాయలసీమ అన్నటువంటిది మారకుండా రాయలసీమని కాపాడుకునేటటువంటి కార్యక్రమంలో భాగంగా ఈ హంద్రీ నీవా సుజల స్రవంతి అన్నటువంటి పథకాన్ని తీసుకొచ్చారు. దీని ప్రకారం శ్రీశైలం జలాశయం అన్నటువంటిది ఉందా. సో ఈ శ్రీశైలం జలాశయంలో ఉపరి భాగం నుంచి అంటే పై భాగం నుంచి దాదాపు 40 కోట్ల క్యూబిక్ మీటర్స్ కృష్ణానది వరద జలాల్ని ఈ ప్రాజెక్టు ద్వారా రాయలసీమలో ఉండేటటువంటి కర్నూలు, అనంతపూర్, కడప, చిత్తూరు ఈ జిల్లాల్లో ఉండేటటువంటి దాదాపు 25 లక్షల ఎకరాలకి సరిపడా సాగునీరుని అలాగే 33 లక్షల జనాభాకి తాగునీటి సౌకర్యాన్ని కల్పించడం కోసం ప్రతిపాదించబడినటువంటిదే ఈ హంద్రీ నీవా సుజల స్రవంతి అన్నటువంటి పథకం. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, సీతారామ ఎత్తిపోతల పథకానికి సంబంధించి. తెలంగాణలోని ఉమ్మడి ఖమ్మం జిల్లాలో తాగునీటిని సాగునీటిని కల్పించడం కోసం సీతారామ అన్నటువంటి పేరు మీదుగా ఈ ఎత్తిపోతల పథకాన్ని తీసుకురావటం జరిగింది. 2016వ సంవత్సరంలో దీనికి శ్రీకారం చుట్టారనమాట.
మరి దీని కింద మనం చూస్తే 10 లక్షల ఎకరాలకి సాగునీరుని అందించటం దీని యొక్క లక్ష్యం. 10 లక్షల ఎకరాలు. అంతేకాదు దాని తర్వాత ఏమవుతుందంటే మొదటి దశ, రెండవ దశ, ఇలాగా దశల వారీగా నిధుల్ని వీటికి మంజూరు చేస్తూ ఇటు ఉమ్మడి ఖమ్మం జిల్లా మాత్రమే కాకుండా దీంతోపాటు మహబూబాబాద్ జిల్లాకు కూడా నీరు అందించేందుకు ఇక్కడ పనుల్ని చేపట్టారనమాట. అయితే ఈ సీతారామ ఎత్తిపోతల పనుల్లో 2,000 కోట్ల రూపాయలతో డిస్ట్రిబ్యూటరీల నిర్మాణం చేపట్టాలి అన్నట్టుగా టెండర్ని ప్రకటించబోతూ ఉన్నారు. సో ఇక్కడ ఏమవుతుంది, ఈ 4 ప్యాకేజీలు అన్నటువంటివి మొదట ఇక్కడైతే మొత్తం టెండర్ని 8 ప్యాకేజీలుగా విభజిస్తే మొదటి 4 ప్యాకేజీలకి టెండర్ ప్రక్రియను ఇప్పుడు ప్రారంభిస్తారు. ఇంకో 4 ప్రాజెక్టులకు కూడా టెండర్లని తొందరలో పిలవబోతున్నారు. సో ఇప్పటిదాకా ప్రధాన పనులు అన్నటువంటివి పూర్తి కావచ్చునా ఇంకా ఈ డిస్ట్రిబ్యూటరీ కెనాల్స్ ఇవన్నీ ఉంటాయి కదా, వాటి పనులు అన్నటువంటివి ఇంకా అసలు మొదలే అవ్వలేదు. సో ఇప్పుడు ఏమవుతుంది అంటే ఈ డిస్ట్రిబ్యూటరీ కెనాల్స్ ఉంటాయి కదా, వీటి నిర్మాణానికి ఇప్పుడు టెండర్లని పిలవబోతున్నారనమాట. నెక్స్ట్ చూడండి, ఇండియన్ షూటర్ అయినటువంటి పార్థ్ రాకేష్ మానే, ఈయనకి ISSF జూనియర్ వరల్డ్ ఛాంపియన్షిప్లో డబుల్ గోల్డ్ మెడల్స్ అంటే 2 గోల్డ్ మెడల్స్ రావటం జరిగింది. ఒకటి మెన్స్ 10 మీటర్ ఎయిర్ రైఫిల్లోను, రెండవది వచ్చేసరికి మెన్స్ 10 మీటర్ ఎయిర్ రైఫిల్ టీమ్ ఈవెంట్లోను గోల్డ్ పథకం అన్నటువంటిది, స్వర్ణ పథకం అన్నటువంటిది వచ్చింది. నెక్స్ట్ చూడండి, క్లాడియా షెన్బామ్, ఈమె మెక్సికోకి ఫస్ట్ ఫీమేల్ ప్రెసిడెంట్గా ప్రమాణ స్వీకారం చేయటం జరిగింది. యూనియన్ గవర్నమెంట్ రీసెంట్గా పిఎం ఎలక్ట్రిక్ డ్రైవ్, పిఎంఈ డ్రైవ్ అన్నటువంటి స్కీమ్ని 10,900 కోట్ల రూపాయలతో స్టార్ట్ చేశారు. మరి దీన్ని అక్టోబర్ 1వ తేదీ నుంచి అమల్లోకి తీసుకురావటం జరిగింది. ఎన్ని సంవత్సరాలకి అంటే చూడండి, 2026 మార్చి 31 నాటికి. అలాగే దీన్ని దేనికోసం తీసుకొచ్చారు, ఎలక్ట్రిక్ వెహికల్స్కి సంబంధించి ఇప్పటిదాకా మన భారతదేశంలో ఏదైతే ఫేమ్ స్కీమ్ అన్నటువంటిది నడుస్తుందో, ఫాస్ట్ అడాప్షన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ స్కీమ్, సో ఈ ఫేమ్ 2 ఏదైతే ఉందో దీన్ని ఇప్పుడు రీప్లేస్ చేస్తూ తీసుకొచ్చినటువంటి స్కీమే పిఎంఈ డ్రైవ్ అన్నటువంటి స్కీమ్ అనమాట. సో ఇప్పుడు ఇది అందుబాటులో ఉండబోతోంది. దీని కింద ఏంటి, ఎలక్ట్రిక్ వెహికల్స్కి సంబంధించి ఇటు ఆటోలు కావచ్చు, 2 వీలర్లు కావచ్చు, ట్రక్కులు కావచ్చు, అంబులెన్స్లు కావచ్చు, వీటన్నింటికి ప్రోత్సాహకాలు ఇస్తారనమాట. నెక్స్ట్ చూడండి, ఫార్మర్ నెదర్లాండ్స్ ప్రైమ్ మినిస్టర్ అయినటువంటి మార్క్ రూటే, ఈయన ఇప్పుడు నేటోకి సెక్రటరీ జనరల్గా బాధ్యతలు స్వీకరించడం జరిగింది. మరి ఇంతకు ముందు నార్వేకి సంబంధించినటువంటి జెన్స్ స్టోలెన్బర్గ్ నేటోకి సెక్రటరీ జనరల్గా ఉంటే ఈయన రీప్లేస్ చేశారనమాట. నెక్స్ట్ చూడండి, ఇక్కడ తెలంగాణ PCB పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్కి సంబంధించినటువంటి వార్త. ఇంతకుముందు ఆల్రెడీ వీటి పనితీరు బాగలేదు అన్నట్టుగా కోర్టు చెప్పిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి ఇది చర్చనీయాంశమైంది. మరి ఈ నేపథ్యంలో మనకి అసలు స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్స్ అన్నటువంటివి ఎవరి కింద పనిచేస్తాయి, దేని కింద ఏర్పాటు చేశారు, ఇవి మనకి తెలియాలి. సో ఇక్కడ దేని కింద ఏర్పాటు చేశారు వీటిని అంటే వాటర్ యాక్ట్ అన్నటువంటిది ఉంటుంది. వాటర్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ ఆఫ్ పొల్యూషన్ యాక్ట్ ఏ సంవత్సరంలో తీసుకొచ్చారు దీన్ని అంటే 1974లో. దీని ప్రకారమే పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్స్ అన్నటువంటివి ఏర్పాటు చేస్తారు. ఇదిను అలాగే ఇంకొకటి ఉంది, అది ఏంటి అంటే ఎయిర్ పొల్యూషన్కి సంబంధించి సేమ్ ఎయిర్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ ఆఫ్ పొల్యూషన్ యాక్ట్ ఏ సంవత్సరంలో 1981. సో ఈ రెండింటి కింద ఇవి మేనేజ్ చేస్తాయన్నమాట. సో ఇక్కడ ఏమవుతుంది, మనకి పర్ఫార్మెన్స్ అన్నటువంటివి సరిగ్గా లేవు అన్నట్టుగా మనం చూస్తూ ఉంటే చాలా రిపోర్ట్స్లో మనం చూస్తే పూర్ పర్ఫార్మెన్స్ అన్నటువంటివి ఉంది. అంతేకాదు సరైనటువంటి ఎక్స్పర్ట్స్ ఇక్కడ ఉండట్లేదు. అలానే బోర్డ్ మెంబర్స్కి చాలా వరకు కాన్ఫ్లిక్ట్ అన్నటువంటిది వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ లోకల్ అథారిటీస్ కావచ్చు, ఇండస్ట్రీస్ కావచ్చు, పబ్లిక్ సెక్టార్ కార్పొరేషన్స్ కావచ్చు, అలాగే పొటెన్షియల్ పొల్యూటర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ వీళ్ళకి మరియు కాన్ఫ్లిక్ట్స్ అన్నటువంటివి ఎక్కువ వస్తూ ఉన్నాయి. దాంతో సరైనటువంటి రెగ్యులేటరీ మెజర్స్ తీసుకోవటానికి, ఫండమెంటల్ క్వశ్చన్స్ ఏవైనా రైజ్ చేయడానికి కూడా ఇబ్బందులు అనేవి వస్తూ ఉన్నాయి. అంతేకాకుండా స్టాట్యుటరీ రిక్వైర్మెంట్ అన్నటువంటిది సరిగ్గా లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం చూస్తే బోర్డ్ మెంబర్స్లో అకాడమిక్స్ కావచ్చు, లేదా సైంటిస్టులు, లేదంటే ఈ మెడికల్ ప్రాక్టీషనర్స్ కేవలం ఒక 7 నుంచి 10% మాత్రమే ఉన్నారు. సో అట్లీస్ట్ 2 బోర్డ్ మెంబర్స్ అయినా కనీసము క్వాలిటీ ఆఫ్ నాలెడ్జ్ని కలిగి ఉండాలి. ఎయిర్ క్వాలిటీ ఏంటి, వాటర్ క్వాలిటీ ఏంటి, ఇవన్నీ తెలిసిన వాళ్ళు అయి ఉండాలి.
అంతేకాదు లీడర్షిప్ కావచ్చు, టెన్యూర్ కావచ్చు, ఇవేవి కూడా సర్టినిటీ అన్నటువంటిది ఇక్కడ లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం చూస్తే ఛత్తీస్గఢ్కి సంబంధించి ఆ స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ చైర్పర్సన్ ఎవరైతే ఉంటారో 18 రోజులు మాత్రమే ఉన్నారు. హర్యానా, ఉత్తరప్రదేశ్లో ఒక మెంబర్ సెక్రటరీ 15 రోజులు మాత్రమే ఉన్నారు. సో షార్ట్ టెన్యూర్ ఉంటుంది, మల్టిపుల్ రోల్స్ ప్లే చేయాలి, స్టాఫ్ సరిగ్గా ఉండరు, రెగ్యులేటరీ స్క్రూటినీ అన్నటువంటిది సరిగ్గా లేదు. సో వీటన్నింటిలోనూ ఈ స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్స్ యొక్క ఇన్ఎఫిషియన్సీ అలాగే ఇబ్బందులు అన్నటువంటివి మనకి కనబడుతున్నాయి. ఇక్కడ చూడండి, 18వ లోక్సభ తొలి సమావేశాల్లో సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఎంపీగా అచ్చ తెలుగులో ప్రమాణ స్వీకారం చేసిన తమిళనాడుకు చెందిన తెలుగు ఎంపీ ఎవరు అంటే కె గోపీనాథ్. సంఘర్షణ, హింస, మానవ హక్కుల ఉల్లంఘన వీటి ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా ఎంతమందికి పైగా నిరాశ్రయులైనట్టుగా ఐక్యరాజ్య సమితి శరణార్థుల హై కమిషన్ అన్నటువంటిది వెల్లడించింది. అంటే 11.7 కోట్ల మంది. వాళ్ళలో 6.83 కోట్ల మంది సంఘర్షణలు, ఇతర సంక్షోభాల వల్ల సొంత దేశంలోనే ఇతర ప్రాంతాలకు వెళ్ళిపోయారు. దాదాపు 4.5 కోట్ల మందేమో అసలు పొట్ట చేత పట్టుకొని శరణార్థులుగా వివిధ దేశాలకు వలస వెళ్ళినటువంటి వాళ్ళు ఉన్నారు. అందులో 72% చూడండి ఆఫ్ఘనిస్తాన్, సిరియా, వెనిజులా, ఉక్రెయిన్, పాలస్తీనా ఈ దేశాల నుంచే వెళ్ళినటువంటి వాళ్ళు ఉన్నారు. నెక్స్ట్ చూడండి, ప్రపంచ దేశాల యొక్క అభివృద్ధి, అంతర్జాతీయ వ్యాపార విస్తరణ వీటికి కృషి చేస్తున్నటువంటి ఐక్యరాజ్య సమితికి సంబంధించిన ప్రత్యేక విభాగం UNCTAD అంటే వాణిజ్యం అభివృద్ధిపై ఐక్యరాజ్య సమితి సదస్సు. ఇది ఇటీవల ఎన్నవ వార్షికోత్సవ సమావేశాన్ని నిర్వహించింది అంటే 60వ వార్షికోత్సవ సమావేశం. ఇవి ఇవాల్టి మన ఇంపార్టెంట్ ఆర్టికల్స్. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.